శ్రీ గురుభ్యో నమ. ఓం జ్యోతిషాంపదే నమ. ఆస్ట్రో టాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మీ దగ్గర చెప్పబోతున్నాను. ఇది ఆఖరి వరకు కూడా ఈ వీడియో చూడండి. ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనకి కుజుడు గురించి చాలా రకాలైన వీడియోస్ అయితే మీరు చూసుంటారు ఇంతవరకు యూట్యూబ్‌లో. కాకపోతే ఈ యొక్క వీడియో అనేది చాలా ప్రత్యేకమైన వీడియో అని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో మీరు ఎప్పుడూ విననటువంటి సమాచారాన్నయితే ఈ వీడియోలో మీకు పొందుపరుస్తూ ఉన్నాను. ఏంటంటే మన కుజుడనేది మన వంశాన్ని సూచిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనము కుజుడనేది రక్తకారకుడు. కాబట్టి మన వంశాన్ని మొత్తం కూడా సూచించేది ఆ గ్రహమే. అయితే దీంట్లో కొంతమంది శుక్రుడు అంటారు, కొంతమంది కుజుడు అంటారు. సో, రకరకాలైన ఒపీనియన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. కాకపోతే కుజుడిని మీరు తీసుకున్నట్టే మీ జాతకంలో ఎక్కడైతే కుజుడు ఉంటాడో దాన్ని విశ్లేషించినట్టయితే, దాన్ని మీరు చాలా శ్రద్ధగా ఒక జ్యోతిష్కుడి దగ్గర విశ్లేషించినట్టయితే, తప్పకుండా మీ వంశంలో ఎలాంటి పొరపాట్లు జరిగాయి, అసలు వంశంలో ఎలాంటి తప్పిదాలు జరిగాయి అనేది మనకు కుజుడు దాకా మనకు తెలుస్తుందనమాట. అయితే ఉదాహరణకి మీకు ఒక 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 ఎగ్జాంపుల్‌గా ఒకటి తీసుకుంటాను ఇప్పుడు. ఇప్పుడు ఉదాహరణకి మీకు మిథునంలో కుజుడు ఉన్నాడనుకోండి. మిథునంలో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీ వంశంలో ఎవరికో అంటే మల్టిపుల్ వివాహాలు అంటే 2 కంటే ఎక్కువ వివాహాలు గానీ, 2 వివాహాలు గానీ మీ వంశంలో ఉండి ఉంటాయన్నమాట. సో, ఇది మీరు చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ 2 వివాహాలు ఇప్పుడు తెలుసుకొని దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటే, ఇప్పుడు 2 కన్నా ఎక్కువ వివాహాలు మీ వంశంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీ జాతకంలో ఒకవేళ 2 వివాహాలు కనిపించకపోయినా, మీకు అలా జరగడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుజుడనేది ఏంటంటే వంశాన్ని సూచిస్తాడు. అట్లాగే ఇప్పుడు కుజుడు, శని ఇద్దరు కూడా ఒక జాతకంలో కలిసున్నారనుకోండి. అంటే ఈ వంశంలో ఏదో రకమైన పొరపాట్లనేవి జరిగాయి. అయితే ఎక్కడ కలుస్తాడు అనేది మోస్ట్‌గా మనం తీసుకోవాలి. కాబట్టి కుజుడు, శని కలవడం అయితే మంచిది కాదు. అంటే ఏంటి వంశంలో చాలా తప్పిదాలు జరిగాయి అనేది మటుకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ వంశంలో ఏదో శాపానికి గురైంది అనేది మటుకు ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఒకవేళ అది గురుడి ఇంట్లో ఉన్నట్టయితే అంటే మీన రాశిలో గాని, ధనుసు రాశిలో గాని ఒకవేళ కుజ, శనులు ఇద్దరు కలిసి ఉంటే ఆ ఇంటికి బ్రాహ్మణ శాపం అనేది ఉన్నట్టుగా మనం తీసుకోవాలి. దానికి ఏం చేయాలి పరిహారం అంటే సువర్ణ దానం అనేది చేయాలి. ఒకవేళ వాళ్ళు సువర్ణ దానం చేయకపోయినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో బంగారు పోవడం గానీ, ఉన్న బంగారాన్ని అమ్ముకోవడం గానీ, ఇట్లాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు వివిధ రకాలైన ఫలితాలైతే ఇస్తూ ఉంటాడు. కాబట్టి కుజుడనేది వంశాన్ని సూచిస్తూ ఉంటాడు. కుజుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి తగ్గట్టుగా ఫలితాలనేవి ఇస్తూ ఉంటాడు. ఇది మీకు కంప్లీట్‌గా ఒకవేళ మీకు జాతక విశ్లేషణ చేసుకోవాలనుకుంటే నన్ను ఈ కింద కనిపించే కాంటాక్ట్‌ని నన్ను సంప్రదించవచ్చు. కన్సల్టేషన్స్ ఉన్నాయి. అపాయింట్‌మెంట్ తీసుకొని నన్ను సంప్రదించగలరు. నమస్కారం.